హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే టాపిక్ చెప్పుకుంటున్నాము. గ్రూప్ 1 మెయిన్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో కాకుండా డిస్క్రిప్టివ్ టైప్లో, ఎస్సే టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎస్సేస్ చెప్పుకుంటున్నాము. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్సేస్ చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ వీడియోలో మనం జనరల్ ఎస్సే టాపిక్ ప్రకృతి వైపరీత్యాలు గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం చేయుత ఉంటుందని నేను ఎల్లప్పుడూ ఆశిస్తున్నాను. నా ఛానల్ గ్రోత్కు మీ చేయుత అందించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్సే టాపిక్ ప్రకృతి వైపరీత్యాలు. పాంచభౌతికమైన ప్రకృతి కరుణిస్తే మానవ జీవితం సుఖవంతంగా, ఆనందకరంగా ఉంటుంది. పాంచభౌతికమైన ప్రకృతి కరుణిస్తే, ప్రకృతి పాంచభౌతికము అంటే పంచభూతాలు, నేల, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, వీటిని పంచభూతాలు అంటారు. పాంచభౌతికమైన ప్రకృతి కరుణిస్తే మానవ జీవితం సులభభరితంగా, ఆనందకరంగా ఉంటుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రజలు కష్ట నష్టాలకు లోనవుతారు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు అనేవి పంచభూతాలు. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు అనేవి పంచభూతాలు. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సముద్రాలు పొంగినప్పుడు వచ్చే అవాంతరాల్ని ప్రకృతి వైపరీత్యాలు అంటాం. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సముద్రాలు పొంగడం అంటే సునామీ లాంటివి వచ్చినప్పుడు వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటాము. తుఫాన్లు సముద్రంలో బయలుదేరి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గాలులు రావడం, సముద్ర జలాలు పొంగడం, తీర ప్రాంతంలోని వృక్షాలను కూలగొట్టడం, ఇల్లు కూలిపోవడం, టెలిఫోన్లు, విద్యుత్ శక్తి స్తంభాలను నెలకూల్చడం వగైరా బీభత్సాలను సృష్టిస్తాయి. అలాగే భూకంపాలు కూడా అగ్నిపర్వతాలు బద్దలై లావా ఉప్పొంగడం వలన సంభవిస్తాయి. వర్షాలు ఎక్కువైనప్పుడు నదీ జలాలు పొంగి వరదలు వంటివి వస్తాయి. వర్షాలు ఎక్కువైనప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నదీ జలాలు పొంగి వరదలు వస్తాయి. కొండ చర్యలు విరిగి నేల కూలడం, ఇల్లు కూలడం వగైరా బీభత్సాలు కనిపిస్తాయి. వీటిని ప్రకృతి వైపరీత్యాలు అంటాము. తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర జలాలు పొంగి తీర ప్రాంతం గ్రామాల్ని ముంచెత్తుతాయి. ఒకనాడు దివిసీమలో తుఫాను సమయంలో సముద్రం పొంగి 10,000 మందిని పొట్టన పెట్టుకుంది. ఒరిస్సా తుఫాను 10,000 మందికి పైగా ప్రజలను కబలించింది. భూకంపాలు వచ్చినప్పుడు చిన్న భవనాలే కాక పెద్ద పెద్ద భవనాలు సైతం కూలిపోతాయి. ఎందరో ప్రజలు ఈ భూకంపాల బారిన పడి మరణిస్తున్నారు. గుజరాత్లో అహ్మదాబాద్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల మంది చనిపోయారు. చాలామంది అంగవికలురు అయ్యారు. గుజరాత్లో అహ్మదాబాద్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల మంది ప్రజలు మరణించారు. ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది అంగవికలురు అయ్యారు. ఈ విధంగా భూకంపాలు
ప్రకృతిలో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాకాలంలో నదులకు వరదలు వచ్చి ఎన్నో గ్రామాలను, పంట చేలను, గృహాలను ముంచెత్తుతున్నాయి. మన రాష్ట్రంలోని గోదావరి నదికి వరదలు ఎన్నో పర్యాయములు గోదావరి వరదలు వచ్చి పెద్ద నష్టాన్ని సృష్టించాయి. బ్రహ్మపుత్ర నది వరదలు కూడా అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. బీహార్లోని గండకి, కోసీ నదులు వరదలు బీహార్ రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల వల్ల వేల కొద్ది హెక్టార్ల పొలాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోతాయి. సుడిగాలులు, వడగళ్ల వానలు, పిడుగులు వంటివి ప్రకృతి బీభత్సాల వల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తుంది. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు మానవులు ముందే పసిగట్టగలరు. కొన్ని ప్రకృతి వైపరీత్యాలను మానవులు ముందే పసిగట్టగలరు. కానీ భూకంపాల రాకను తొందరగా పసిగట్టలేము. కాబట్టి వీలైనంత వరకు ప్రకృతి వైపరీత్యాలు ముందుగా తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి. తుఫాను రాకను నేడు తుఫాను హెచ్చరికా కేంద్రం వాతావరణ శాస్త్రజ్ఞులు 2 రోజుల ముందే, వారం రోజుల ముందే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజలందరికీ తుఫాను రాక రేడియోలు, టీవీల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మనకు తెలియజేస్తున్నది. పల్లపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ప్రజలను తరలించి వారికి రక్షణ కల్పిస్తున్నది. ఆహార పదార్థాలని, నిత్యావసర వస్తువుల్ని ముందే జాగ్రత్త చేసి ప్రజలందరికీ వారికి కావలసిన సౌకర్యాలని ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టి కాపాడటం జరుగుతుంది. ప్రజలు తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రకృతి బీభత్సాలను మానవులు పూర్తిగా అరికట్టలేరు. కానీ ముందుగా తెలిసిన సూచనలు, ముందుగా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదల గురించి ముందుగా తెలియచేయడం వల్ల, కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కొద్దిగా నష్టాన్ని తగ్గించవచ్చు. నష్టాలు ఎక్కువగా లేకుండా నివారించవచ్చు. తుఫాను రక్షక భవనాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు తలదాచుకోవాలి. వరదలు వచ్చినప్పుడు రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసి ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. అప్పుడు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా ప్రజలను తుఫాను హెచ్చరిక ప్రదేశాల నుంచి రక్షణ ప్రదేశాలకు తరలించాలి. ప్రజలు కూడా ప్రభుత్వం సూచించిన చర్యలను పాటించాలి. పంట చేల కోతలు, కుప్ప నూర్పిడులు మొదలైనవి తుఫాను హెచ్చరికలు ముందే వచ్చినప్పుడు తుఫాను వచ్చేలోగా పూర్తి చేసుకోవాలి. భూకంపాల రాకను మనం తెలుసుకోనలేము. భూకంపం వచ్చిన తర్వాత కేవలం దాని తీవ్రతను తెలుసుకోగలుగుతున్నాము. కానీ తుఫాన్లు రాకపోకలు వాతావరణ శాఖ మనకు ముందుగానే తెలియజేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రజలను ముందుగానే హెచ్చరించి రక్షణ చర్యలు చేపడుతుంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. చలిగాలుల విజృంభణ, వడగాల్పుల ఉధృతి వంటివి కూడా ప్రకృతి వైపరీత్యాలే. కొన్ని రకాల మిడతల దండులు కూడా పంటలను నాశనం చేస్తున్నాయి. కొన్ని రకాల చీడపీడలు, మిడతల దండులు, కీటకాలు పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి విషయంలో రైతులు, ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి. గుజరాత్లో భూకంపం, ఒరిస్సాలో తుఫాను బీభత్సం, ఆంధ్రప్రదేశ్లో దివిసీమ, కోనసీమల్లో వచ్చిన ఉప్పెన తుఫాన్లు, గోదావరి, బ్రహ్మపుత్ర నదుల వరదలు, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో వచ్చే వరదలు, మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం, ఈ విధంగా
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. ముందుగానే ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టగలిగిన వాటి విషయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎక్కువగా నష్టపోకుండా జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా తీవ్ర నష్టాన్ని నివారించవచ్చు. జపాన్లో వచ్చే అగ్నిపర్వతాల విజృంభణ, జపాన్ దేశంలో వచ్చే అగ్నిపర్వతాల విజృంభణ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో సంభవించిన కార్చిచ్చులు మొదలైనవి కూడా ప్రకృతి బీభత్సవాల్లో చెప్పుకోదగినవే. జపాన్ దేశంలో వచ్చే అగ్నిపర్వతాల విజృంభణ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో సంభవించిన కార్చిచ్చు మంటలు వగైరాలు కూడా ప్రకృతి బీభత్సాల్లో చెప్పుకోదగినవి మాత్రమే. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టం తగ్గించాలంటే ప్రభుత్వం అందించిన సూచనలను, ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు పాటించి ప్రభుత్వాలకు సహకరించాలి. నదులకు వరదలు రాకుండా ప్రభుత్వాలు ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగం చేసుకోవాలి. వర్షాకాలంలో పడిన వర్షం నీటిని ఒడిసిపట్టి కాలువలు, ప్రాజెక్టులు, డ్యాములు, నీటిపారుదల కాలువలు, ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి రైతులు పంటలు బాగా పండించేటట్లు, పంటలకు నీటి సదుపాయం కలిగించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాలువలు, డ్యాములు, ఆనకట్టలు, నీటి కాలువలు, చెరువులు తవ్వించి అన్ని పంటలకు నీటి సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి. వర్షం నీటిని వృధాగా సముద్రంలోకి పోకుండా అరికట్టాలి. ఆనకట్టలు, డ్యాములు, కాలువలు ప్రభుత్వాలు తవ్వించి వర్షపు నీటిని ఒడిసిపట్టి అన్ని పంటలకు నీటిపారుదల సౌకర్యాలు అందేలాగున ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు బాధితులకు నిత్యావసర సౌకర్యాలు, భోజనం, వసతులు, రక్షణ చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలి. పునరావాస కేంద్రాల్లో వాళ్ళని తలదాచుకునేటట్టు చేసి వారికి కావలసిన సౌకర్యాలను, భోజన వసతులు కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత వారికి మరలా జీవించడానికి అవసరమైన ఉపాధి అవకాశాలు, నివాసాలు కల్పించడంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలి. ప్రజలు కూడా ప్రభుత్వాలు అందించిన సూచనలను, జాగ్రత్త చర్యలను, ముందు జాగ్రత్త సూచనలను తప్పకుండా పాటించి నష్టాలను నివారించాలి. ఎక్కువగా నష్టాలు కలగకుండా నష్టాల తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండి అరికట్టగలిగితే ప్రభుత్వం తెలియజేసిన చర్యలను పాటించగలిగితే తీవ్ర నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని డ్యామ్లలో, ఆనకట్టల్లో నీటిని జలాశయాల్లో నిల్వ ఉంచి పంటలకు, తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. వర్షపు నీటిని, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు వర్షపు నీటిని సముద్రాల్లో వృధాగా కలిసిపోకుండా వాటిని జాగ్రత్తగా నిల్వ ఉంచే డ్యామ్లు, జలాశయాలను ప్రభుత్వాలు నిర్మించాలి. ఆనకట్టలు నిర్మించాలి. కాలువలను తవ్వించాలి. ఈ విధంగా ప్రభుత్వం కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువ నష్టాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడవచ్చు.
అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించడం వల్ల కూడా తీవ్ర నష్టాల నుంచి కొద్దిపాటి నష్టాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా సహకరించాలి. ప్రభుత్వ సూచనలను ప్రజలు తప్పక పాటించాలి. ముందు జాగ్రత్త చర్యలు తెలియజేసినప్పుడు ప్రభుత్వాలకు ప్రజలు కూడా సహకరించి నష్టాల తీవ్రతను తగ్గించడంలో తమ కృషి కూడా ఉండేటట్టు బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.